సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో చూసినట్టయితే మనకు మళ్ళీ ఈ యొక్క ఆఫర్స్లో మొబైల్స్ వచ్చాయనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఈసారి ఏంటంటే మనకు దసరా సందర్భంగా అయితే తీసుకొచ్చారు. సో అది చూసినట్టయితే మనకు 22 నుంచి 28 వరకు అయితే ఉన్నాయన్నమాట. సో ఆఫ్కోర్స్ లేట్ అయింది వీడియో. సో హౌవెవర్ మనకు ఇది అంత పెద్ద ఆఫర్స్ కాదని ఈ వీడియో నా యొక్క నమ్మకం అనమాట. ఎందుకంటే మనకు బిగ్ బిలియన్ డేస్ లాగా అంత పెద్ద సేల్ అయితే, అంత పెద్ద ఆఫర్ అయితే మనకు పెద్దగా అయితే ఏమీ ఉండదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క దసరా ఫెస్టివల్ ఏదైతే ఉందో మనకు కంప్లీట్గా ఒక వారం అయితే ఉంటాయన్నమాట ఈ యొక్క ఆఫర్స్. మరి యొక్క ఆఫర్స్ ఏంటి, మనకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ దేనిపైన ఇస్తున్నారు, దేనిపైన లేదు. సో ఒకవేళ ఇస్తే ఆ యొక్క ఆఫర్లో ఆ యొక్క మొబైల్ మనం తీసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా అండ్ క్రిస్టల్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మీ దగ్గర ఉన్న ఆ యొక్క ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన వెంటనే మీకైతే కనిపిస్తుంది అక్కడ మనకు దసరా ఫెస్టివల్స్ అని. సో అక్కడ చూసినట్టయితే మనకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఆన్ కోటక్ బ్యాంక్ అండ్ హెచ్ఎస్బిసి బ్యాంక్ అనమాట. సో ఇది ప్రతి ఒక్కరికైతే అప్లికేబుల్ కాదు. సో ఎవరి దగ్గర అయితే కోటక్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఉంటారో, తర్వాత ఎవరైతే ఈ యొక్క హెచ్ఎస్బిసి బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ ఉంటారో, సో ఈ యొక్క బ్యాంక్స్లో వాళ్ళ యొక్క అకౌంట్స్ ఉంటాయో, సో వాళ్ళకు మాత్రమే 10% డిస్కౌంట్. తర్వాత ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇలా ఏ బ్యాంకులకు అయితే ఇవ్వడం లేదనమాట. బ్రదర్, మరి నా దగ్గర ఈ యొక్క హెచ్ఎస్బిసి బ్యాంక్ లేదు, కోటక్ బ్యాంక్ లేదు అనుకునే వాళ్ళకి కూడా నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. సో మీ దగ్గర లేకపోతే ఏంటి ఫ్రెండ్స్, మీ ఇంటి ఎదురు వాళ్ళు కానివ్వండి, తర్వాత మీ నైబర్స్ కానివ్వండి, తర్వాత మీ ఫ్రెండ్స్ కానివ్వండి, సో ఖచ్చితంగా ఎవరితో అయినా ఖచ్చితంగా అయితే ఉండే ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళ యొక్క ఏటీఎం కార్డ్స్ అనేవి యూజ్ చేసి మీరైతే బై చేయొచ్చు అనమాట. సో ఎందుకు తీసుకోమంటున్నాను అంటే, మీకు అట్లీస్ట్ 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంటుంది కదా. ఒకవేళ మీరు 10,000 రూపాయల మొబైల్ తీసుకుంటే మీకు 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. సో డబ్బులు అనేవి ఎవరికి ఊకి రావు కాబట్టి నేను ఈ రకంగా అయితే చెప్తున్నాను. మరి 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వచ్చినప్పటికీ మనం ఏవి బెస్ట్ ఆఫర్స్లో ఉన్నాయి, ఏవి లేవా అయితే మనం ఖచ్చితంగా అయితే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. సో దానికోసమే ముందుగా మనం ఈ యొక్క మొబైల్స్ ఏవి ఎంత ఆఫర్ తగ్గించారు, ఏవి ఎంత ఆఫర్ ఎక్కించారు అనేది ఈ వీడియోలో అయితే మనం కంప్లీట్గా తెలుసుకుందాం. సో ముందుగా ఏమంటే మనకు రెగ్యులర్ ప్రైస్ కంటే ఎంత తగ్గించారు ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్న తర్వాత దానిపైన మనకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుందా లేదా అనేది మనం అయితే మేజర్గా తెలుసుకోవాలన్నమాట. సో ముందుగా అయితే మనం స్టార్టింగ్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకు ఫస్ట్ మొబైల్ చూసినట్టయితే మనకు Vivo V20 మొబైల్ అయితే కనిపిస్తుంది. చూసినట్టయితే మనకు 8GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో అయితే ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో హైలైట్ చూసినట్టయితే మనకు 64 మెగాపిక్సెల్ ద్వారా ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మీకు 44 మెగాపిక్సెల్ ద్వారా ఈ యొక్క పంచోల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఎవరైతే మంచిగా ఈ యొక్క క్రియేటర్స్ కానివ్వండి, తర్వాత కెమెరా బాగా రావాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ యొక్క మొబైల్ అయితే సూట్ అవుతుందనే చెప్పుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు రెగ్యులర్ ప్రైస్ కంటే ఏమీ తగ్గించలేదు. సో మనకు లాంచ్ అయిందే 24,990 రూపీస్కి అనమాట. సో అదే ప్రైస్కే మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ దీంట్లో మనకు డిస్కౌంట్ చూసినట్టయితే ఎక్స్ట్రా 2000 ఆఫ్ ఆన్ ఎక్స్చేంజ్, అంటే ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుందనే చెప్పుకోవచ్చు. మరి ఇంత ప్రైస్ పెట్టి ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చు అంటే మీరు కన్ఫర్మ్గా స్కిప్ అయితే చేయండి. మనకు అంత పెద్ద ఆఫర్ అయితే ఏమీ కాదని చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనకు ఐఫోన్ 2020 ఎడిషన్ అయితే ఉంది. జనరల్గా చూసినట్టయితే మనకు 38,000 రూపీస్ అయితే వస్తుందన్నమాట. కాకపోతే ఇప్పుడు చూసినట్టయితే మీకు కేవలం 35,000 రూపీస్కే వస్తుంది. సో డెఫినెట్గా మీకు ఐఫోన్ నుంచి మంచి బడ్జెట్ మొబైల్ కావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఐఫోన్ 2020 మొబైల్ అయితే కన్ఫామ్గా కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. అండ్ మీ దగ్గర ఈ యొక్క కోటక్ బ్యాంక్ లేకపోతే ఈ యొక్క హెచ్ఎస్బిసి బ్యాంక్ ఉంటే మీకు ఇంకా 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో అది చూసినట్టయితే నియర్లీ మనకు 1,500 రూపీస్ వరకు అయితే వస్తుందన్నమాట. ఈ యొక్క మొబైల్ అయితే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. తర్వాత రెడ్మీ 8A డ్యూయల్, ఇది చెప్పుకోదగిన మొబైల్ అయితే కాదు. కాకపోతే రెగ్యులర్ యూజర్స్ మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకైతే రెగ్యులర్ యూజర్స్కి అయితే సరిపోతుందనే చెప్పుకోవచ్చు. తర్వాత మోటో రాజ్, ఈ యొక్క మొబైల్ని ఇంకా పక్కన పెట్టండి. తర్వాత కింద చూసినట్టయితే మనకు గ్రేట్ రీల్స్ ఆన్ Vivo Y సిరీస్, ఈ Y సిరీస్ అస్సలు ఏవి వద్దు, జోలికి అస్సలు పోకండి. తర్వాత కింద చూసినట్టయితే మనకు Realme C3 కనిపిస్తుంది. చూసినట్టయితే మనకు 8,000 రూపీస్ అయితే ఉందన్నమాట. సో దీని యొక్క రెగ్యులర్ ప్రైసే మనకు 8,000 రూపీస్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు పెద్దగా అయితే ఏమీ తగ్గించలేదు. సో ఒకవేళ ఆఫర్లో వస్తే మీకు నియర్లీ ఒక 500 నుంచి 750 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ యొక్క Realme C3 బదులు మీరు Poco C3 అయినా తీసుకోండి, లేకపోతే Realme Narzo 20A అయినా తీసుకోండి. సో దీనికంటే మనకు చాలా బెటర్ బ్యాటరీ, తర్వాత
బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఈ యొక్క రియల్మీ C3 చూసినట్టయితే మనకు అవుట్డేటెడ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత కింద చూసినట్టయితే మనకు రియల్మీ నార్జో 20 Pro ఉంది. ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు, ఎందుకంటే మనకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. మనకు అండర్ 15,000 సెగ్మెంట్లో ఈ యొక్క మొబైలే ఉంది మీకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడానికి. ఈ యొక్క మొబైల్ మీకు గేమింగ్ కోసం కూడా అదిరిపోతుందనే చెప్పుకోవచ్చు. సో మేజర్ ప్రిఫరెన్స్ ఎవరంటే నాకు ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కాలి అనుకునే ప్రతి ఒక్కరికి మొబైల్ అయితే హైలైట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ కూడా మీకైతే సూపర్గా ఉంటుంది. తర్వాత కింద చూసినట్టయితే మనకు పోకో M2 మనకు 9,999 రూపీస్కే వస్తుంది. ఖచ్చితంగా ఈ యొక్క పోకో M2 అయితే తీసుకోండి, మీకు అదిరిపోతుంది. దీని యొక్క బ్యాటరీ కానివ్వండి, తర్వాత దీని యొక్క ప్రాసెసర్ కానివ్వండి, దీని యొక్క కెమెరాస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అయితే అదిరిపోతుందనే చెప్పవచ్చు. సో రెడ్మీ 9 ప్రైమ్కి మనకు ఈ యొక్క మొబైల్ వచ్చేసి హైలైట్గా అయితే ఉంటుందన్నమాట. తర్వాత చూసినట్టయితే రియల్మీ 7 ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మీకు ఆల్రౌండర్ అనే చెప్పుకోవచ్చు. దీంట్లో చూసినట్టయితే మీకు 64 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన యొక్క క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో చూసినట్టయితే మీకు వచ్చేసి మంచి ప్రాసెసర్ కూడా ఇచ్చారనమాట. అండ్ చూసినట్టయితే దీని యొక్క ప్రైస్ మనకు 15,000 రూపీసే ఉంది. సో రెగ్యులర్ ప్రైసే పెట్టారు, మీరు ఆఫర్లో తీసుకుంటే మీకు అరౌండ్ 1,500 వరకు తగ్గిస్తుందనే చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క మొబైల్ వచ్చేసి ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. తర్వాత రియల్మీ 7 ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మేజర్గా మంచి బ్యాటరీ తర్వాత మంచి కెమెరా కావాలనుకునే ప్రతి ఒక్కరు రియల్మీ 7 మొబైల్ అయితే తీసుకోవచ్చు. ఇది పర్ఫార్మెన్స్ పరంగా చూసినట్టయితే మీకు గేమింగ్ మొబైల్ అయితే కాదు, ఇది మీరు కొంచెం కేర్ఫుల్గా అయితే గుర్తుపెట్టుకోండి. మరి బ్రదర్ ఈ యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా అంటే ఇది మనకు రెగ్యులర్ ప్రైసే పెట్టారు, కాకపోతే ఈ యొక్క అకౌంట్ హోల్డర్స్ మాత్రం మనకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట. తర్వాత పోకో M2 Pro ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. మీకు రెడ్మీ నోట్ 9 Pro కంటే మనకు పోకో M2 Pro అనేది చాలా ఫార్ బెటర్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకు రెడ్మీ నోట్ 9 Proలో వచ్చేసి కేవలం 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. పోకో M2 Proలో వచ్చేసి మీకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. రియల్మీ 7 Pro ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు, కాకపోతే కొంచెం ఎక్కువ ప్రైస్ అనే చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా మీకు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. మీ యొక్క మేజర్ ప్రిఫరెన్స్ 65 వాట్సే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలంటే మీరు రియల్మీ నార్జో 20 Proకి అయితే వెళ్ళిపోండి. అండ్ మీకు దాంతోపాటు మంచి గేమింగ్ మొబైల్ కావాలి, మంచి కెమెరా కావాలనుకునే ప్రతి ఒక్కరు ఈ యొక్క రియల్మీ 7 Pro అయితే తీసుకోవచ్చు. తర్వాత రియల్మీ 6 ఇప్పుడు వద్దులేండి ఫ్రెండ్స్, ఇది అవుట్డేటెడ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. కింద చూసుకున్నట్టయితే మనకు పోకో M2 ఇదైతే మీరు తీసుకోవచ్చు. తర్వాత మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ ఇది కూడా మనకు రెగ్యులర్ ప్రైసే ఇచ్చారనమాట 16,499 రూపీస్కి. ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇది చూసినట్టయితే మీకు మంచి కెమెరా ఉంటుంది, మంచి బ్యాటరీ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మీకు పబ్జీకి కూడా అదిరిపోతుందనే చెప్పుకోవచ్చు. అండ్ మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా ఇచ్చారు. కాకపోతే ఈ యొక్క మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ చూసినట్టయితే మనకు యాక్సిస్ బ్యాంక్ పైన 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారనమాట. సో ఒకవేళ మీ దగ్గర ఈ యొక్క యాక్సిస్ బ్యాంక్ ఉంటే డెఫినెట్గా మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. తర్వాత కింద చూసినట్టయితే మనకు iPhone 12 అండ్ 12 Pro ఇది చూసినట్టయితే మనకు ప్రీ ఆర్డర్ సేల్స్ అయితే జరుగుతున్నాయి. సో ఎవరికైనా కావాలంటే మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్స్ అయితే తీసుకోవచ్చు. సో రీసెంట్గా చూసినట్టయితే ఈ యొక్క iPhone 12 Pro మనకు 2 మొబైల్స్ డే డౌన్ అయితే చేశారనమాట. ఇక్కడ ఒక్క సెన్సార్ తప్ప మనకు 2 మొబైల్స్లో సేమ్ కాంపోనెంట్స్ యూస్ చేశారని మనకైతే క్లారిటీ అయితే వచ్చింది. సో మీరు iPhone 12 అయినా తీసుకోండి, 12 Pro అయినా తీసుకోండి, మీకు పెద్దగా వింతేమీ కనిపించదు. కాకపోతే డిస్ప్లే పరంగా చూసినట్టయితే మనకు ఇది కూడా సేమ్గానే ఉంటుందన్నమాట 6.1 ఇంచెస్ అనేది. సో మ్యాక్సిమంగా తీసుకుంటే iPhone 12 తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు నియర్లీ ఒక 10,000 దాకా డిస్కౌంట్ అయితే అంటే డిస్కౌంట్ కాదు, మనకు తగ్గుతుందనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఒప్పో A33 ఇది మనకు రీసెంట్గానే లాంచ్ చేశారు. ఇది చూసుకున్నట్టయితే మనకు పెద్ద చెప్పుకోదగ్గ మొబైల్ అయితే కాదు. ఇది చూసుకున్నట్టయితే మనకు 29th నుంచి దీని యొక్క ఫస్ట్ సేల్లో అయితే తీసుకొస్తున్నారు అనమాట. ఈ యొక్క మొబైల్ గురించి మీరైతే మర్చిపోండి. తర్వాత ఇన్ఫినిక్స్ హాట్ 10 ఈ యొక్క మొబైల్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు సేల్ ఆన్ 29th అని పెట్టారు. దీంట్లో మనకు హీలియో G70 ప్రాసెసర్ అయితే వస్తుందన్నమాట. దీనికి బదులు మీరు రియల్మీ నార్జో 20 Pro ఆ యొక్క మొబైల్ అయితే తీసుకోండి. తర్వాత నోకియా 225 4G ఇవి మనకు ఇంట్లో మదర్స్కి ఇవ్వడానికి అయితే సూట్ అవుతుందనే చెప్పుకోవచ్చు. తర్వాత పోకో C3 ఉంది. ఈ యొక్క మొబైల్ కూడా మీరు మీ యొక్క బడ్జెట్ అండర్ 8,000 రూపీస్ అయితే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. తర్వాత రియల్మీ C11 స్కిప్ చేయండి, రియల్మీ C15 అయితే తీసుకోవచ్చు. మీకు అద్దరిపోయే ఈ యొక్క పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పవచ్చు అనమాట. దీంట్లో మనకు క్వాడ్ కెమెరా ఉంటుంది, 6000 mAh బ్యాటరీ ఉంటుంది. సో ఖచ్చితంగా బ్యాటరీ బ్యాకప్ బాగా రావాలనుకునే వాళ్ళకు, మంచి పెద్ద డిస్ప్లే కావాలనుకునే వాళ్ళకు ఖచ్చితంగా ఈ యొక్క రియల్మీ C15 అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనకు రెడ్మీ 9A ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు. కాకపోతే అంత చెప్పుకోదగ్గ మొబైల్ అయితే కాదు, మీకు ఒక రెగ్యులర్ యూస్కి అయితే యూస్ అవుతుందనే చెప్పుకోవచ్చు. తర్వాత పోకో X3 ఈ యొక్క మొబైల్ అయితే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు సపరేట్గా ఆఫర్స్ అయితే ఏమీ తీసుకొని రాలేదు. ఒకవేళ మీరు ఈ యొక్క అకౌంట్ హోల్డర్స్ అయితే మాత్రం మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. అది కూడా మీకు నియర్లీ 1,500 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. తర్వాత రియల్మీ C12 మీ బడ్జెట్ అరౌండ్ 8,000 నుంచి 9,000 అడిగితే ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు. తర్వాత ఒప్పో A15 ఈ యొక్క మొబైల్ చూసినట్టయితే మీకు ఎక్స్ట్రా 2,000 రూపీస్ ఆఫ్ ఆన్ ప్రీపెయిడ్ ఆర్ ఎక్స్చేంజ్ అనమాట. సో మీరు ముందుగానే ఈ యొక్క ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు
2000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అట్ ది సేమ్ టైం మీరు ఎక్స్చేంజ్ చేసుకునే ఈ యొక్క ఆఫర్ అనేది అప్లికేబుల్ అవుతుందనే చెప్పుకోవచ్చు. మరి ఈ యొక్క ఒప్పో F15 తీసుకోవచ్చా లేదా అంటే మీరు ఒక మంచి కెమెరా లవర్స్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క ఒప్పో F15 అనేది తీసుకోండి. మీకు మంచి ఆఫర్లో ఉంది కాబట్టి ఇదైతే తీసుకోవచ్చు. తర్వాత ఒప్పో రీనో 2F ఈ యొక్క మొబైల్ వచ్చేసి స్కిప్ చేయండి. కాకపోతే మంచి కెమెరా కావాలంటే ఖచ్చితంగా ఆ యొక్క 2F అయితే తీసుకోవచ్చు. తర్వాత సామ్సంగ్ గెలాక్సీ S20 ప్లస్ ఇది మనకు బిగ్ బిలియన్ డేస్లో చూసినట్టయితే 49,999 రూపీస్కి అయితే లాంచ్ చేశారు. ఇది మనకు దసరా సేల్స్ కాబట్టి అంత పెద్ద ఆఫర్ అయితే లేదు. సో హౌవెవర్ మనకు 55,000 రూపీస్ ఇచ్చారు కాబట్టి ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీకు డిస్కౌంట్ అప్లికేబుల్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అనేది మీకు వర్త్ ఫర్ మనీ అయితే అవుతుందన్నమాట. ఖచ్చితంగా ఈ యొక్క S20 ప్లస్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. దీంట్లో మీకు గేమింగ్ కోసం కానివ్వండి, తర్వాత కెమెరా కోసం కానివ్వండి, తర్వాత బ్యాటరీ బ్యాకప్ కోసం కానివ్వండి, ప్రతి ఒక్కటైతే అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. కింద చూసుకున్నట్టయితే పోకో X2 స్కిప్ చేయండి. పోకో X2 బదులుగా మీరు పోకో X3నే తీసుకోండి. తర్వాత ఒప్పో X9 స్కిప్ చేయండి. ఐఫోన్ 11 Pro తర్వాత ఐఫోన్ XR ఈ యొక్క మొబైల్ చూసుకున్నట్టయితే మనకు అవుట్డేట్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే ఐఫోన్ 11 Pro మీరైతే ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట. తర్వాత మోటో వన్ ఫ్యూజన్ ప్లస్ చెప్పాను. తర్వాత ఒప్పో A31 స్కిప్ చేయండి. ఇన్ఫినిక్స్ హాట్ 9 Pro స్కిప్ చేయండి. తర్వాత జియోని ఇవి టెక్నోను తర్వాత A50s ఇవన్నీ మీరు స్కిప్ చేయండి ఫ్రెండ్స్, బెస్ట్ మొబైల్స్ అవి. తర్వాత హానర్ 9X ఇందులో చూసినట్టయితే ప్రతి ఒక్క హానర్ మొబైల్లో మీకు గూగుల్ ప్లే సర్వీసెస్ అయితే ఉండవు. అంటే ఈ యొక్క గూగుల్ ప్లే స్టోర్ కానివ్వండి, ఈ యొక్క ఈమెయిల్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఇవైతే మీరు అస్సలు చూడలేరు. కొంచెం కేర్ఫుల్గా ఉండండి హానర్ మొబైల్స్ కొనే ప్రతి ఒక్కరు. తర్వాత హానర్ 9X ప్రోలో కూడా మీకు సేమ్ యూట్యూబ్ ఉండదు, తర్వాత గూగుల్ ప్లే స్టోర్ ఉండదు. మరి ఎలా బ్రదర్ అంటే అది మీకు చాలా కష్టపడాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరు సింపుల్గా ఈ యొక్క మొబైల్స్ అయితే కొనకండి. తర్వాత కింద చూసుకున్నట్టయితే మనకు సామ్సంగ్ గెలాక్సీ నోట్ 10 ప్లస్ అయితే ఉందన్నమాట. సో నోట్ 10 సిరీస్ నుంచి ఎవరైనా తీసుకోవాలంటే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే మీ యొక్క మేజర్ ప్రిఫరెన్స్ కెమెరా అయితే ఖచ్చితంగా ఈ యొక్క నోట్ 10 ప్లస్ అయితే తీసుకోండి. పర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీరు OnePlus ఈ యొక్క 8 లేకపోతే 8 Proకి వెళ్ళడం అయితే మంచిదన్నమాట. తర్వాత రియల్మీ X3 ఈ యొక్క మొబైల్ కూడా మీకు 20,000లో మంచి ప్రాసెసర్తో అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 855 ప్లస్తో ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు. రియల్మీ X3 సూపర్ జూమ్ ఈ యొక్క మొబైల్ స్కిప్ చేయండి. తర్వాత రాక్ ఫోన్ 3 అనమాట. ఇది మనకు 50,000 రూపీస్ ఎలా ఉండే ప్రైస్ అలాగే పెట్టారు. ఈ యొక్క మొబైల్ మీరు మేజర్గా మీరు నాకు గేమింగ్ కోసమే కావాలి, దానికోసం నేను ఎంతైనా ఖర్చు పెడతాను అనుకునే వాళ్ళు మాత్రమే ఈ యొక్క రాక్ ఫోన్ 3 జోలికి అయితే వెళ్ళండి. తర్వాత రియల్మీ X50 Pro ఇది మనకు చాలా కాస్ట్ పెట్టారు, దీన్ని స్కిప్ చేయండి. తర్వాత మీ 10T లేకపోతే మీ 10T Pro ఈ యొక్క రెండు మొబైల్స్ మీరైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మీకు కెమెరా అనేది అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మనకు ప్రాసెసర్ కూడా సూపర్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే మీకు మంచి గేమింగ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు అనమాట ఈ యొక్క మీ 10 సిరీస్ వచ్చేసి. తర్వాత IQ3 మొబైల్ కూడా మీరైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మనకు 30,000 సెగ్మెంట్లో చాలా సూపర్ ఆఫర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ A70s స్కిప్ చేయండి. మోటోరోలా ఎడ్జ్ ప్లస్ ఈ యొక్క మొబైల్ మనకు చాలా కాస్ట్ ఉంది, ఇది కూడా మనకు స్కిప్ చేయండి. తర్వాత వివో X50 ఇది స్కిప్ చేయండి. తర్వాత ఒప్పో రీనో 4 Pro ఈ యొక్క మొబైల్ మంచి కెమెరా కావాలంటే ఖచ్చితంగా ఇదైతే తీసుకోవచ్చు. రీనో 3 Pro కూడా మనకు కొంచెం కాస్ట్ ఎక్కువైందనే చెప్పుకోవచ్చు. మీరు రీనో 3 Pro కంటే రీనో 4 Pro తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. తర్వాత రెడ్మీ K20 మీరు K20కి బదులుగా ఇంకొక 2000 ఎక్స్ట్రా వస్తే మీకు K20 Proనే వస్తుంది. సో డెఫినెట్గా K20కి బదులు K20 Pro తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు అక్కడ మంచి ఫీచరింగ్ సపోర్ట్ ఉంటుంది, అలాగే మీకు గేమింగ్ కోసం అయితే అద్దరిపోయే మొబైల్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత రియల్మీ X2 Pro మనకు అవుట్డేటెడ్ మొబైల్. వివో X50 ఇవి మనకు అంతా అయిపోయిన తర్వాత చూసినట్టయితే మనకు వివో S1 Pro అనమాట. ఇది చూసినట్టయితే మనకు అవుట్డేటెడ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసినట్టయితే దీనికంటే మంచి మంచి మొబైల్స్ మనకు రియల్మీ 7 Pro కానివ్వండి, రెడ్మీ నోట్ 9 Pro Max కానివ్వండి, పోకో X3 కానివ్వండి, ఇలాంటి మంచి మంచి మొబైల్స్ ఉండగా ఈ యొక్క మొబైల్ వచ్చేసి మనకు వేస్ట్ అవుతుంది. వివో Y50, వివో Y20, వివో Y20i ఇవన్నీ మీరు Y సిరీస్ అన్ని స్కిప్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క వివోలో. తర్వాత కింద చూసినట్టయితే మనకు ఒప్పో A12 ఉంది, తర్వాత ఒప్పో A11K ఉంది, ఇది కూడా మీరైతే స్కిప్ చేయండి. తర్వాత సామ్సంగ్ గెలాక్సీ A21s ఇది కూడా స్కిప్ చేయండి. A31, A51 సామ్సంగ్ గెలాక్సీలో ఏ సిరీస్ అనేవి మీరు స్కిప్ చేయండి. ఏ సిరీస్కి బదులుగా M సిరీస్లో మీరు ఏ మోడల్ అయినా తీసుకోండి, మీకైతే అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు బడ్జెట్ కింగ్లో ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీలో మొబైల్లో ఏమైనా ఉన్నాయంటే అవి మనకు సామ్సంగ్ గెలాక్సీ ఈ యొక్క M సిరీస్ అనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత కింద చూసినట్టయితే మనకు మోటో G9 స్కిప్ చేయండి. E7 ప్లస్ ఇది మొబైల్ కూడా స్కిప్ చేయండి. తర్వాత ఇన్ఫినిక్స్ హాట్ 10 స్కిప్ చేయండి. లావా నుంచి ఇవి ఐటెల్ ఇవన్నీ మనకు వేస్ట్ మొబైల్స్ అనమాట. తర్వాత కింద చూసినట్టయితే ఇంకా పెద్దగా అయితే ఏమీ లేవు. ఒప్పో, టెక్నో, రియల్మీ నార్జో 10, రియల్మీ నార్జో 10A, వివో V15, V17, రెడ్మీ నోట్ 8 Pro కూడా మనకు ఇప్పుడైతే అవసరం లేదు, అది వివో Z1 Pro కూడా మనకు వేస్ట్ అనమాట. రియల్మీ 6 Pro కూడా మీరైతే ట్రై చేయొచ్చు. రియల్మీ 5 Pro, హవాయి, Y9 Prime, Y9
వైఎన్ ఇవన్నీ మనకు వేస్ట్ మొబైల్ ఫ్రెండ్స్, మీరైతే వీటి జోలికి పోకండి. తర్వాత హానర్ 9X కూడా వద్దు. రియల్మీ 6i మీరైతే ట్రై చేయొచ్చు అనమాట. మీకు గేమింగ్ మొబైల్ కావాలంటే రియల్మీ 6i తీసుకోండి. మీకు మంచి కెమెరా కావాలనుకుంటే రియల్మీ 7iకి అయితే వెళ్ళండి. కొంచెం మేజర్ డిఫరెన్స్ అయితే ఉందనే చెప్పుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే దీంట్లో వచ్చేసి మనకు G90T యొక్క ప్రాసెసర్ అయితే ఇచ్చారు. కాకపోతే రియల్మీ 7iలో చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. మీకు గేమింగ్ కోసం కావాలంటే ఈ యొక్క మీడియాటెక్తో వచ్చిన మీడియాటెక్ హీలియో G90T ప్రాసెసర్ తీసుకోండి. లేకపోతే మీ యొక్క మేజర్ ప్రిఫరెన్స్ కెమెరా అయితే మీరు రియల్మీ 7iకి వెళ్ళడం అయితే మంచిదన్నమాట. తర్వాత Vivo X1, Vivo U10, హానర్ 9X, Nokia 9, ఇన్ఫినిక్స్ 5 స్టైలస్ ఇవన్నీ మనకు వేస్ట్ మొబైల్స్ అనేది చెప్పుకోవచ్చు. తర్వాత ఐకాల్ నుంచి కూడా మనకు వేస్ట్ అయితే ఉన్నాయి. తర్వాత సామ్సంగ్ గెలాక్సీ నుంచి సామ్సంగ్ M01 ఈ యొక్క కోర్ మొబైల్ అయితే తీసుకోవచ్చు. తర్వాత రెడ్మీ 9 తీసుకోవచ్చు. రెడ్మీ 9 ప్రైమ్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే రెడ్మీ 9 ప్రైమ్ కంటే మీరు OPPO M2 దొరికితే మీరు బెటర్ టు మీరు దానికి షిఫ్ట్ అవ్వడమే బెటర్ అనమాట. తర్వాత రెడ్మీ 9 మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు. అండ్ కింద స్క్రోల్ చేసి చూసుకున్నట్టయితే ఇదనమాట వీటి యొక్క ఆఫర్స్. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్ వీటి యొక్క సేల్స్ ఆఫర్స్. సో నాకైతే అంత బాగా అయితే నచ్చలేదు. మనకు రెగ్యులర్ ప్రైస్ ఎంత ఉన్నాయో అంతే పెట్టారు అనమాట. కాకపోతే ఈ యొక్క అకౌంట్ హోల్డర్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. సో నాకు తెలుసు ప్రతి ఒక్కరి దగ్గర ఈ యొక్క అకౌంట్స్ అయితే ఉండవు. సో ఒకవేళ మీ దగ్గర లేనప్పటికీ మీరు మీ యొక్క నైబర్స్తో లేకపోతే మీ యొక్క ఫ్రెండ్స్తో ఇప్పించుకొని ఈ యొక్క ఇన్స్టెంట్ డిస్కౌంట్ పొందడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. లేదు మీకు ఎక్కడ దొరకలేదంటే మాత్రం ఈ యొక్క సేల్స్ అనేవి మీకు వేస్ట్ అయితే అవుతాయి. ఇంకా మీరు రెగ్యులర్ ప్రైస్ పెట్టి ఈ యొక్క మొబైల్స్ అయితే కొనాల్సిందే అనమాట. కాకపోతే మీరు ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ మీకు ఈ యొక్క టైంలో లేకపోతే ఫ్రీ టైంలో కూడా మీరైతే కొనవచ్చు. కాకపోతే ఇప్పుడు తీసుకుంటే మీరు కొత్తక్ బ్యాంక్ పైన లేకపోతే HSBC బ్యాంక్ పైన మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ యొక్క దసరా ఫెస్టివల్ ఆఫర్స్. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకే నా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.